హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే మీకు ఒక సింపుల్ టమాటో పచ్చడి అయితే చూపిస్తున్నాను. వేడివేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టమాటో పచ్చడి చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 4 నుండి 5 వెల్లుల్లిపాయలు, ఒక 15 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు వేసి టమాటాలోని వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా చింతపండుని వేసి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఇలా ఉడికించుకోవాలి. టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలని చల్లారనివ్వాలి. ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి మసాలాలని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చల్లారైన టమాటాలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.